ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నిజంగానే మనకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలకి దేవుడే మనల్ని అప్పగిస్తాడు. ఎందుకనంటే నిన్నేదో శ్రమల్లో తోసేయాలని, శ్రమల్లో నువ్వు కష్టపడాలని, నువ్వు ఇబ్బందుల కొలుములో నువ్వు కాల్చబడాలని దేవుడి ఇష్టము కాదు. కానీ దేవుడు ఎందుకు నిన్ను శ్రమలకి అప్పగిస్తూ ఉన్నాడంటే, ఒక శ్రమపడి ఆ శ్రమ ద్వారా దేవుడు నీకు ఒక పరీక్షను ఒక విషయాన్ని నేర్పించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ పరీక్షలో కనుక మనము నెగ్గితే అంతకంతకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్లాగే యోబు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. అయినా కూడా యోబు ఎలాగున్నాడండి? చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన ఎలాగ మనం ఉండాలంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండాలి. కొండలను ఎవరైనా కదిలించగలరా?